కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లాంఛనాలతోని ఇంత ఏర్పాటు చేయడం అనేది మా కుటుంబానికి అతను ఇచ్చిన గౌరవం. ఏ నాయకుడు ఇస్తారండి? ఈరోజు ఎవరైనా చెప్తున్నాను, అతని వయసు గురించి చెప్తున్నారు. లెజెండ్కి వయసుతో సంబంధం లేదు. లెజెండ్కి 90 కాదు 100 పేరు అసలు వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు అతను ఒక నాయకుని గుర్తించారు. ఎందుకంటే 2004లోనే అతను రాజకీయంగా జనాలు లేరు, అయినా ఫస్ట్ నుంచి అతను చేసిన సర్వీస్ అంతా గుర్తుపెట్టుకొని ఇంత హానర్ ఇవ్వడం నిజంగా మా మనస్ఫూర్తిగా అతన్ని జీవితాంతం మా కుటుంబం గుర్తుపెట్టుకుంటుంది. అదేవిధంగా మా ఇంటికి సిటీకి వచ్చి పరామర్శించి 45 మినిట్స్ అతని విలువైన టైంని మాకు కేటాయించి, అతను చూస్తే డైనమిక్ లీడర్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా చూస్తే కొంచెం గంభీరంగా ఉంటారు. అలాంటి వచ్చి మాకు ఎమోషనల్గా స్టేబిలైజ్ చేసి మేము ఉన్నాం, మీ కుటుంబం అండగా మేము ఉంటాం అని చెప్పేసి మనోధైర్యాన్ని నింపి మాకు అందరికి ఉన్న అతను లీడర్షిప్ అనేది ఇప్పుడే కాదు 15 సంవత్సరాల లీడర్షిప్ ఉండి అతను కుటుంబం అతను మంచి పొజిషన్కి వెళ్ళి ఉండని కోరుకుంటున్నామండి. రెండోది ఏంటంటే, ఇది చెప్పాల్సిందే, ఒక సీఎం క్యాండిడేట్ 10 మినిట్స్ సీఎం 10 మినిట్స్ అంటే మా తాతగారు కాశీలోని అస్థికలు మా నాన్నగారు వెళ్ళారు. 10 మినిట్స్ డిలే అయితే 10 మినిట్స్ అతను వెయిట్ చేసి అతను నుంచి తన వచ్చినంత వరకు కలిసి మనోధైర్యాన్ని నింపి వెళ్ళారు. ఇంతకంటే ఏ నాయకుని చూస్తామండి? సో అందుకనే గౌరవించాలి, చంద్రబాబు నాయుడు గారు గౌరవించాలి. ఈసారి ఏజ్ పట్ల ఎవరైనా అతను కామెంట్ చేస్తే ఖచ్చితంగా మా కుటుంబం అనేది మాత్రం ఒప్పుకోదు. సో నాకు ఈ అవకాశం అందరికీ, మీ మిత్రులందరికీ నమస్కారం అండి.